ఆ ప్రయోజనం ఆ కులపు వాళ్ళు మావాడని వాళ్ళని ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నగరాలకి జీవితంలో ఒక్కసారి కూడా విజయవాడ మేయర్కి దక్కల, ఇప్పుడు నగరాలకి దక్కింది కదా. మరి విజయవాడ వెస్ట్లోనే ఎందుకు ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? విజయవాడ వెస్ట్లోనే కదా ఓడిపోయింది. ముస్లింలు అక్కడ సెకండ్ హైయెస్ట్ ఉన్నారు ఓట్లు, ముస్లిం అభ్యర్థినే పెట్టాడు కానీ ఓడిపోయింది. ఎందుకని? అవును, నేను అనేది రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ఇచ్చాడుగా, ఓడిపోయింది కదా పార్టీ. అంటే ఎందుకని? అభ్యర్థులు డమ్మీలు అయ్యారు. ఎందుకు పెట్టుకొచ్చారు? ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి వాళ్ళకంటే బలవంతుల్ని తయారు కానికుండా చూడటం, వాళ్ళ స్వార్థం. ఇప్పుడు చివరికి వాళ్ళు కూడా పోయారుగా వీళ్ళకి. జగన్ ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని వాడుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నగరాల్లో బలమైనటువంటి నాయకులు అక్కడ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారనుకోండి, వాళ్ళు వచ్చేటప్పుడు 10 మందిని పట్టుకుని వస్తారు. వాళ్ళు ఒక కేకేస్తే 100 మంది వచ్చేది కుల సంఘాల్లోనే కదా. అలాగా ఇవాళ కేకేద్దామంటే ఎవరు లేరే. రెండోది ఏమైపోయింది, ఇలా ఇచ్చారని ఓసీలు దూరం అయ్యారు అతనికి. ఇప్పుడు పోనీ వీళ్ళు ఇలాంటి పదవులు అందుకున్నటువంటి వాళ్ళు ఏ కులంలోనైనా పోరాటాలు దేనికోసం అంటున్నారు? రాజ్యాధికారాన్ని అందుకోవడానికి, అంతే కదా. రాజ్యాధికారం అంటే ఏంటి? రాజకీయ అధికారమే కదా. అదే కదా జగన్ ఇచ్చింది. అది పొందినటువంటి వాడు వాళ్ళు వేరే పార్టీకి దాసోహం